హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పాతకాలపు నానమ్మ అమ్మమ్మల కాలం నాటి దోసకాయ చింతకాయ పచ్చడి చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి దోసకాయ, చింతకాయ పచ్చడి. ఇప్పుడు కొత్త చింతకాయలు వచ్చే సీజన్ కదా, శ్రావణ మాసంలో మునగాయలు వస్తాయి కదా, చిన్న చింతకాయలు, వాటితోటి కమ్మనైన పచ్చడి చేసుకుందాం. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, పోపు దినుసులు, పప్పు, పసుపు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో ఎండుమిరపకాయలు అయితేనే రుచి ఎక్కువగా ఉంటుంది. కాస్త ఇంగువ, అర స్పూన్ అంతా ఇంగువ వేసి బాగా మాడకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని కొంచెంగా చల్లారనివ్వాలి. అవన్నీ కూడా రోటి పచ్చడి, ఇది రోట్లో వేసి దంచుకోవాలి. మిక్సీలో అయితే మొత్తం కాటుకలాగా అయ్యి తినడానికి అంత రుచిగా ఉండదు కదా, అందుకోసం మనం రోట్లో నూరుకున్నట్లయితే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ రోట్లో వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. బాగా దంచుకున్న తర్వాత అదంతా మంచి కలిసిపెట్టేట్టుగా మెత్తగా దంచుకొని చక్కగా పప్పు దినుసులు, మిరపకాయలు అన్నీ అయ్యేటట్టుగా దంచుకున్న తర్వాత దాంట్లో ఉప్పు చింతకాయ ఉంది కదా, మనం చింతకాయ నూరుకున్నాం కదా, కొత్త చింతకాయ వనగాయలు, ఆ పచ్చడిని ఒక 2 చెంచాలు వేసుకోవాలి. వేసుకొని అది కూడా కలిసేటట్టుగా బాగా మెత్తగా నూరుకోవాలి. నూరుకున్నట్లయితే అది చాలా రుచిగా ఉంటుంది. ఆ పచ్చడిని చక్కగా నూరుకొని దాన్ని మొత్తం దాంట్లో కొంచెం ఏమన్నా పీచులు అలా వస్తాయి కదా కొత్త చింతకాయల్లో, ఇప్పుడే కొత్తగా వస్తూ ఉంటుంది కదా, ఆ చింతకాయని ఆ పీచులు అవన్నీ తీసేసుకుంటూ చక్కగా నూరుకోండి. దగ్గరగా మంచి చేతితోటి జరుపుకుంటూ చక్కగా నూరుకున్నట్లయితే అది చాలా మంచిగా మెత్తగా మెదుగుతుంది. మిక్సీలో వేసినట్లయితే కాటుకలాగా అయిపోతుంది. అది మనకి పంటి కిందకు వస్తుంటేనే రుచి తెలుస్తుంది. మెత్తగా అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం దోసకాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పచ్చడి ముక్కలకు తరుక్కున్నట్టుగా తరుక్కొని పెట్టుకొని ఆ దోసకాయ ముక్కల్ని దాంట్లో వేసి కలుపుకోవాలి. వాటిని కూడా బాగా మెదిగేటట్టుగా ఉండకూడదు, పంటికి తగిలేటట్టుగా చక్కగా రుచిగా ఉంటాయి. ఆ చింతకాయ పచ్చడిలో ఆ పండు మిరపకాయల్లో మంచిగా నాని అది చాలా రుచినిస్తుంది. పచ్చడి 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దాన్ని చక్కగా అన్నంలో, వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పాతకాల పచ్చళ్ళన్నీ కూడా మనకి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోటి పచ్చడిని మీకు చూపిస్తున్నాను. కాబట్టి చాలా రుచికరమైనటువంటి పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. తీసుకొని దాన్ని చక్కగా మళ్ళీ మనము ఫస్ట్ నూనె వేసి ఇంగు వేసి పోపు పెట్టినా, మళ్ళీ తర్వాత కూడా కొంచెము నూనె వేసుకొని పోపు పెట్టుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇదే విధంగా ఆ చింతకాయతో ఏం చేయాలి, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకున్నది ఉంది కదా మిశ్రమం, ఆ మిశ్రమంలో కొన్ని దొండకాయ ముక్కలను కూడా వేసుకొని సన్నగా తరుక్కొని పచ్చడి ముక్కలకి తరుక్కున్నట్టుగా దొండకాయ ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. ఇదే విధంగా ఈ చింతకాయ పచ్చడిని బచ్చల కూరతోటి కూడా చేసుకోవచ్చు, ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. బచ్చల కూరని ఏం చేయాలంటే ఆకుకూర పచ్చివాసన వస్తుంది కాబట్టి కొద్దిగా వేయించుకొని, చింతకాయ బచ్చల కూరని కొద్దిగా వేయించి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో బచ్చల కూరని వేసి అది వేగాక కొంచెం చింతకాయను కూడా వేసి అంత దగ్గరికి వచ్చాక నూరుకుంటే చాలా రుచికరమైనటువంటి ఆకుకూర పచ్చడి కూడా తయారవుతుంది. ఈ చింతకాయతో ఎన్నో రకాలైనటువంటి పచ్చళ్ళు మనం నూరుకోవచ్చు. చింతకాయ ఉంటే ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి పచ్చళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం దొండకాయ, దోసకాయ 2 తయారు చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెంగా నూనె వేడి చేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసి కొన్ని 4 మెంతి గింజలు వేసి దాంట్లో ఎండుమిరపకాయలు, తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం ఇంగు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని దాని మీద వేసుకొని
పచ్చళ్ళ మీద వేసినట్లయితే ఎంతో రుచికరమైనటువంటి 2 పచ్చళ్ళు సిద్ధమైపోతాయి, రెడీగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ పచ్చళ్ళు మీ పిల్లలకు కూడా పరిచయం చేయండి. చాలా రుచికరమైనటువంటి రోటి పచ్చళ్ళు ఇవి. చాలా ఆరోగ్యానికి మంచిది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా చింతకాయలో, కాబట్టి చింతకాయలు అందరూ తినాలి. దోసకాయలు కూడా గింజలు తీసేసి కొన్ని మాత్రమే ఉంచి వేయాలి, ఎందుకంటే దోసకాయలు ఎక్కువ ఉన్నట్లయితే బాగుండదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.